పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇంటి పనివాళ్లను విచారిస్తున్నారు. అలాగే సెక్యూరిటీతో పాటు మిగతా వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు సొంత మనవడే హత్య చేశాడు. కంపెనీలో తనకు డైరెక్టర్ పోస్ట్ కావాలని కీర్తి తేజ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన కీర్తి తేజకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో 73 సార్లు కత్తితో పొడిచి తాత జనార్దన్ రావును చంపేశాడు. ఇటీవల కంపెనీలో మరో మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 2011 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ డైరీలోనే కాల్ అవ్వడం జరిగింది. ఇక్కడ యూసుఫ్ టేకిడి టోల్ చౌకీ దగ్గర గొడవ జరుగుతుందని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. రాగానే మా ఇక్కడ ఉన్న కారు వాళ్ళు ఇమీడియట్లీ రావడం జరిగింది. తర్వాత నేను కూడా వచ్చి ఇక్కడికి వచ్చాను. తర్వాత మా పై ఆఫీసర్ కూడా ఇక్కడ నైట్ డ్యూటీ ఆఫీసర్ విజిటింగ్ చేశారు. ఇక్కడ మేము ప్రైమరీగా ఎంక్వైరీ చేసింది ఏంటంటే సయ్యద్ అఖ్తర్ అయిన వాళ్ళ ఇల్లు ఉన్నది. అతను బిజినెస్ మ్యాన్. అతనికి మళ్ళీ షకీల్ ఖాన్ గోల్కొండ అతనికి ఇద్దరికి సివిల్ డిస్ప్యూట్ మధ్యన ఫ్లాట్ గురించి సివిల్ డిస్ప్యూట్ మధ్యన గొడవ ఉంది. ఆ క్రమంలో షకీల్ ఖాన్ ఇక్కడికి సుమారు 10-20 మందితో ఇక్కడికి వచ్చి గొడవ వేశారని చెప్పి ప్రైమరీ ఎంక్వైరీ జరిగింది. ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది, గొడవ జరిగిందని తెలిసింది. కానీ ఇంతవరకు మాకు ఇక్కడైతే ఫైరింగ్ జరిగిందని మాత్రం ఇంతవరకు మాకు ప్రైమరీ ఎంక్వైరీలు అయితే మాకు తెలియలేదు. ఇంతవరకు కాల్పులు జరుగుతుంది, ఇక్కడ ఫైరింగ్ అవుతుందని మాత్రం మొత్తం అవాస్తవం. ఇది బాగా రూమర్గా వస్తుంది, తప్పు ప్రచారం జరుగుతుంది. ఈ ఫైరింగ్ అనేది జరగలేదు. లైసెన్స్ అది చెక్ చేసాము, లైసెన్స్ రివాల్వర్ అది మా కష్టాలు తీసుకున్నాం. అది నాకు ఎలాంటి ఇబ్బందులు లేదా, ఫైరింగ్ అయితే జరగలేదు. 6 ఉన్నాయండి. ఫ్లాట్ గురించి ఇష్యూ ఒక 2 years బ్యాక్ ఇద్దరికి ఫ్లాట్ అమ్మాడు. ఆ ఫ్లాట్ విషయంలో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. దాని విషయంలో షకీల్ ఖాన్ ఇక్కడ రావడం జరిగింది. అతని సుమారు 5-6 మందితో ఇక్కడ రావడం జరిగింది. ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరగడంలో డైరెక్ట్ కాల్ చేసి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కాల్ చేయగానే పోలీసు వాళ్ళు రాగానే ఇక్కడ ఉన్న వాళ్ళు పారిపోయారు. ఇంతవరకు మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ వస్తే దాని యాక్షన్. గతంలో పైన కేసులు ఉన్నాయా సార్? ఇప్పటివరకు మాకు ఎలాంటి అతని పైన అయితే కేసులు ఏం లేవు. మాకు ఎందుకంటే అతను గోల్కొండ ఉంటాడు. మాకు అతను ఇంకా సరైన ఆధారాలు లేవు. ఇద్దరిపైన ఏమైనా అలాంటి రౌడీ షీటంలో అలాంటి కేసులు ఉన్నాయా సార్? అలాంటిది అయితే ఏం లేదు ఇంతవరకు మాకు తెలియని విషయం అయితే. ఇంకా అది మా పై అధికారుల మా ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకుని దాన్ని బట్టి మీకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్. పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్యకు సంబంధించి పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. వెల్జన్ కంపెనీ సంబంధించిన అధినేత వీసీ జనార్దన్ హత్య కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఈ యొక్క హత్యకు సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? అయితే మనవడే హత్య చేశారు, దాని వెనుక సంబంధించి ముఖ్య కారణాలు ఏమున్నాయి? 6వ తారీఖున ఈవినింగ్ అరౌండ్ 11 o'clockకి పోలీస్కి డైల్ 100 కంప్లైంట్ వచ్చింది. ఇక్కడికంటే కత్తిపోట్లకి గురయ్యారు ఒక వ్యక్తి అని చెప్పి బేగంపేట నియర్ భీమా జ్యువెలర్స్ అంటే దాని మీద మా సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు ఈ జనార్దన్ రావు గారు అనే అతను రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. అది వాళ్ళ డాటర్ సరోజినీ దేవి గారు కూడా, ఆమె కూడా ఇంజరీస్ అయి ఉన్నాయి. వెంటనే ఆమెని చికిత్స నిమిషం దగ్గరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. 108 సిబ్బంది కూడా అప్పటికి వచ్చారు. దాని తర్వాత ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు. జనార్దన్ గారి కొడుకు శ్రీనివాస్ గారు కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో కీర్తి తేజ అని చెప్పి వీళ్ళ మనవడు జనార్దన్ గారి మనవడు హత్య చేసినట్లు, కత్తితో పొడిచి హత్య చేసినట్లు చెప్పారు. దాని మీద మేము దర్యాప్తు చేసి పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేశాము. అంటే ముందుగానే కత్తి తెచ్చుకున్నాడా, లేకపోతే దీనికి సంబంధించి పథకం ప్రకారం ఈ యొక్క హత్య చేశాడా సార్? కత్తి తెచ్చుకున్నాడు. అయితే ఒక సంచిలో పెట్టి తెచ్చుకున్నట్లు ఉన్నది. అది కత్తి కూడా రికవరీ చేశాం మేము. అంటే మొత్తం ఎన్ని కత్తిపోట్లు పడ్డాయి సార్? 73 కత్తిపోట్లు అంటున్నారు. దానికి సంబంధించి అంటే మల్టిపుల్ ఇంజరీస్ అయితే ఉన్నాయి. డాక్టర్స్ అది చేస్తారు. అంటే ఇందులో పూర్తిగా ఆస్తి తగాదాలా, లేకపోతే ఇంకా కుటుంబ సంబంధించిన తగాదాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆస్తి తగాదాలు కూడా ఉన్నట్లు ఇప్పుడు ప్రాథమిక విచారణలో అయితే తేలింది. అది కాకుండా కొంచెం ఏదో ఇతను నన్ను విచక్షణతో చూస్తున్నారు అనే ఒక అభిప్రాయం ఆయనలో ఏర్పడింది. దానికి హత్య చేయడానికి అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చినట్లుగా దీనికి సంబంధించి అంటున్నారు. దానిపైన లేదంటే మేము ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మేము చేసిన ఇన్వెస్టిగేషన్ వరకు ఇది. ఇంకా ఫర్దర్ మేము దర్యాప్తులో ఏముందో అది నిజాలు బయటకు వస్తాయి. అది ఇప్పటికీ సాక్షులు విచారించిన నేపథ్యంలో అక్కడ వారు ఏం చెప్తున్నారు సార్? అంటే అక్కడ హత్య అయితే జరిగింది. అతను కత్తితోటి పొడిచిన మాట వాస్తవం. ఎందుకంటే తల్లే ఐ విట్నెస్, ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె కూడా ఇంజరీస్ అయ్యి హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ పొందుతుంది. అంటే 4 కోట్ల రూపాయలు కూడా దీనికి సంబంధించి అతని షేర్స్ని తిరిగి కంపెనీకి మళ్లించారని చెప్పి కూడా అంటున్నది.
అది ఇంకా మేము ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అదంతా చూస్తే తప్ప మేము నిర్ధారణ చేయలేము. అది ఓవరాల్గా దీనికి సంబంధించి చూస్తే ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా, లేకపోతే కీర్తి తేజ ఒకటే ప్రమేయం ఉందా సార్? ప్రస్తుతానికి ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం అతని యొక్క పాత్ర బయటపడింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు చేస్తున్నారు. కీర్తి తేజ ముందుగానే యొక్క కత్తి కూడా కొనుగోలు చేసి ఇక్కడికి వీసీ జనార్దన్ రావు ఇంటికి కూడా తీసుకొచ్చినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా మాత్రం ఇంకా రవితేజను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.